హలో! అందరికి ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయితే ఇంతకుముందైతే వదిలేసాడనమాట. రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశాడు. కానీ చాలామందికైతే సీట్ వచ్చిందా రాలేదా అనేది చాలామందికి డౌట్ ఉంది. అదెలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసిండోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడైతే కొత్తగా అయితే న్యూ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు. డౌన్‌లోడ్ ఆఫ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని దాన్నైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు. ఇలా వచ్చిన తర్వాత మీకైతే తెలుసు కదా! మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకైతే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఎవరికైతే ఇలా ఓపెన్ అవుతుందో, ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే చూయించిందో వాళ్ళకైతే సీట్ అయితే రాలేదనమాట సెకండ్ కౌన్సిలింగ్‌లో. ఫస్ట్ కౌన్సిలింగ్‌లో వచ్చిండేదే కాలేజే మీకైతే చూపిస్తుంది ఓన్లీ అలాట్‌మెంట్ ఆర్డర్ అని. ఎవరికైతే 3 ఆప్షన్స్ చూయిస్తుందో అలాట్‌మెంట్ ఆర్డర్, నెక్స్ట్ రిపోర్టింగ్ కాలేజ్ అని ఆ 3 ఆప్షన్స్ చూయిస్తేనే వాళ్ళకైతే సెకండ్ కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చినట్ల. లేదంటే సెకండ్ కౌన్సిలింగ్‌లో సీట్ రాలేదనమాట. ఫస్ట్ కౌన్సిలింగ్‌లో మీది. ఇదనమాట మన వీడియో. అందరికైతే అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిందిగా మీరైతే క్లిక్ హియర్ కొట్టాక మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయనమాట. నెక్స్ట్ మీకు ఆ కాలేజ్ నచ్చితే అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మీకు వచ్చిండే కాలేజ్ అయితే నచ్చితే నెక్స్ట్ ఆ కాలేజ్‌లో అయితే రిపోర్ట్ అవ్వండి. టైం అయితే 3 లోపలనమాట. 3 లోపల మీరైతే కాలేజ్‌లో రిపోర్ట్ అవ్వండి. లేదంటే మీకు ఆ కాలేజ్ అయితే క్యాన్సిల్ అయిపోతుందనమాట సీటు. ఇక మన వీడియో అయితే అంతేనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది.